సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఆ ఎమ్మెల్యే తీరు ఎవరికి అర్థం కావడం లేదు. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే అయినప్పటికీ స్వపక్షమా విపక్షమా అని సొంత పార్టీ లీడర్లకే అంతు చిక్కడం లేదు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సొంత పార్టీని వదిలిపెట్టని ఎమ్మెల్యే అటు ప్రతిపక్ష పార్టీని ఎక్కడ అవకాశం లేకుండా చేస్తున్నారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఆయన తీరు ఎందుకు వివాదాస్పదమవుతోంది? మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి స్వపక్షంలో విపక్షంలా మారిపోయారు. ఎమ్మెల్యేగా ఏడాది పాలనను పూర్తి చేసుకున్న అనిరుద్ రెడ్డి ఏడాది పాలనలో అనేక సంచలనాలకు కేరాఫ్ గా నిలిచారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సొంత ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నిస్తున్నా ఆయన తీరు మాత్రం హైలైట్ అనే చెప్పాలి. వాస్తవానికి అధికార పార్టీ నేతలు సొంత ప్రభుత్వంపై విమర్శలు చేయరు, కానీ అనిరుద్ రెడ్డి మాత్రం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎవరినైనా ఎదిరిస్తామంటున్నారు. ఇంతకీ ఆయనది స్వపక్షమా విపక్షమా అని సొంత పార్టీ లీడర్లే తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జడ్చర్ల నుంచి తొలిసారి గెలిచారు జనంపల్లి అనిరుద్ రెడ్డి. మాజీ మంత్రి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని జడ్చర్లలో మట్టి కరిపించారు. అయితే ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే తిరుమల పర్యటనకు వెళ్లారు. అక్కడ వీఐపీ బ్రేక్ దర్శనం దొరకకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల కొండపైనే తన ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనేక మంది లీడర్లు హైదరాబాద్ లో ఉంటున్నారు. నగరంలో సొంతంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కానీ తమకు మాత్రం తిరుమలలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ ఒక కన్ను, ఆంధ్ర ఒక కన్ను అని చెప్పడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, మళ్ళీ ఒక కన్నుని తీసేసినారా, పొడుచుకున్నారా? అదే తెలంగాణలో మీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ యాదగిరిగుట్ట కానీ భద్రాచలం కానీ వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ ఈఓలకి దర్శనాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు మా తెలంగాణ పైన ఎందుకు ఇంత చిన్న చూపు? వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటేనేమో టీడీపీ వాళ్ళు వస్తారు, టీడీపీ గవర్నమెంట్ ఉంటేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు. మీరే మా దగ్గర బిజినెస్లు చేసుకున్నా కానీ మేము ఏనాడు కూడా ఒక మాట మాట్లాడలేదు. చాలా బాధతో మాట్లాడుతున్నాము. ఒకవేళ మేము కూడా అందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం మేము కూడా ఒక తీర్మానం చేసుకున్నాం అనుకోండి, మీరు కూడా ఇక్కడ రావద్దనంటే మీకు ఎట్లా అనిపిస్తుందో తెలుసుకోండి, ఎట్లా అర్థమవుతుందో మీరు ఆలోచించండి మా బాధలు. కాబట్టి దయచేసి మా లెటర్లు యాక్సెప్ట్ చేస్తే తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడ దర్శనానికి వచ్చే వీలవుతుంది. మేము ఇదే కోరుకుంటున్నాము. లేకుంటే వచ్చే అసెంబ్లీలో డిసెంబర్లో మేము తెలంగాణ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని మళ్ళీ ఏమైనా కానీ కూడా బైకాట్ అని ఎట్లయినా కానీ మేమేమైనా నిర్ణయం తీసుకుంటే మీరే బాధపడతారు. కాబట్టి అన్నాదమ్ములు అన్నారు, అన్నాదమ్ముల్లాగానే ఉందాము. కేవలం వ్యాపారం కోసమే తెలంగాణకు రాకండి. మా తెలంగాణ ప్రజలు కూడా తిరుపతికి వస్తే, తిరుమలకు వస్తే దర్శనానికి కూడా మా లెటర్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇక తిరుమల పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగొచ్చిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. తిరుమలలో తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక దర్శనం ఉండాలని పట్టుబట్టారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి చేత చంద్రబాబుకు లేఖ రాయించారు. అయితే రేవంత్ రెడ్డి లేఖపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు చెందిన ప్రజా ప్రతినిధులకు సిఫారసు లేఖలను వారంలో 2 సార్లు స్వీకరిస్తామని టీటీడీ బోర్డు ప్రకటించింది. అయితే అనిరుద్ రెడ్డి చర్యలతోనే ఏపీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం. నేను అడిగిన తర్వాత మా సీఎం రేవంత్ రెడ్డి గారు లేఖ రాసిన తర్వాత ఆమోదం తెలిపి మరొకసారి సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. మాకు 2 లెటర్లు వీఐపీ దర్శనము అయితే ఆమోదం యాక్సెప్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను, మీరు ఇచ్చిన దీనికి యాక్సెప్టెన్స్కి మేము నిజంగానే మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఫ్యూచర్లో ఎట్లయితే ఆంధ్ర ఎమ్మెల్యేలకు కూడా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, మొత్తం 4 డేస్ కానీ 5 డేస్ కానీ మాకు కూడా, ఎందుకంటే డివైడ్ కానప్పుడు 294 మంది ఎమ్మెల్యేలు ఉండేది, అందరికీ యాక్సెప్ట్ చేసేటప్పుడు. ఇప్పుడు కూడా మాకు 2 డేస్ ఇచ్చింది కాబట్టి మా చాలా మంది భక్తులు తెలంగాణ నుంచి దాదాపు యావరేజ్గా చూస్తే 18,000 మంది రోజుకి దర్శనం చేసుకుంటారు తెలంగాణ నుండి వచ్చి. ఎక్కువ ఆదాయం కూడా తెలంగాణ నుంచి భక్తులే ఇక్కడ ఉండి వేస్తారు. కాబట్టి ఫ్యూచర్లో మీకు అనుకూలంగా ఉన్నప్పుడు మాకు అందరికీ మొత్తం 5 డేస్ కానీ 4 డేస్ ఎట్లయితే మీరు ఆంధ్ర ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు, మాకు అందరికీ కూడా అది అట్లనే లెటర్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మరొకసారికి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఇద్దరు మేరా దోస్త్ అన్నట్టు ఉండేది. అయితే కోవిడ్ తర్వాత ఆ లెటర్లు ఆమోదం మా తెలిపినప్పుడు మా లెటర్స్ యాక్సెప్ట్ చేయనప్పుడు కేసీఆర్ కానీ వాళ్ళ మంత్రివర్యులు కానీ ఇక్కడికి వస్తే రాజభోగాలు జరిగేది. కేసీఆర్ తిరుపతికి వస్తే
రోజా బిర్యానీ పెట్టేది. కానీ మా ఎమ్మెల్యేల లెటర్ యాక్సెప్ట్ చేయడం అప్పుడు మాత్రం అడగలేదు. మళ్ళా ఇద్దరు ఇన్ఫ్రా కంపెనీస్ కానీ లేకుంటే ఏ వ్యాపారాలు ఉన్నా కానీ కలిసి చేసుకునేది. వాళ్ళు ఆంధ్ర వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే తెలంగాణలో చేసుకునేది కానీ లెటర్ యాక్సెప్ట్ చేయకపోయేది. ఇక జడ్చర్ల నియోజకవర్గంలో అనిరుద్ రెడ్డి మార్కు పాలన సాగుతుందనే చెప్పాలి. ఓవైపు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఆయన. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అనేక మంది లీడర్లు అధికార పార్టీలో చేరతామని ముందుకు వచ్చారు. కానీ వారిని సున్నితంగా పక్కకు తప్పించారు. తన గెలుపు కోసం ప్రతి గ్రామంలో అనేక మంది కార్యకర్తలు కష్టపడ్డారని, వారికే తొలి ప్రాధాన్యత అని ప్రకటించారు. అటు జడ్చర్ల మున్సిపల్ చైర్మన్ పదవిని చేజిక్కించుకునే అవకాశం దొరికినా మాకొద్దంటూ సున్నితంగా తిరస్కరించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేసాకే జడ్చర్లలో మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకుంటామని చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది. ఈ రెండు విషయాలతోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అటు పార్లమెంటు ఎన్నికల్లోనూ అనిరుద్ రెడ్డి చాకచక్యంగా వ్యవహరించారు. మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో బీజేపీ సత్తా చాటింది. చాలా చోట్ల అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నా బీజేపీకి మెజారిటీ వచ్చింది. కానీ జడ్చర్లలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చేలా చేశారు. దాంతో జడ్చర్ల మొత్తం అనిరుద్ రెడ్డి వైపే ఉందని తెలిసేలా మరోసారి నిరూపించారు. ఓవైపు అధికార పార్టీకి అండగా నిలుస్తూనే ప్రజా సమస్యల విషయంలో తప్పు చేసే వారిని వదిలిపెట్టేది లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ కాజాగూడలో చెరువుల కబ్జాలపై ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు తర్వాతే హైడ్రా అధికారులు కూల్చివేతల్ని ప్రారంభించినట్టు తెలుస్తుంది. అయితే కొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని గట్టిగా సమర్థిస్తున్న అనిరుద్ రెడ్డి ఒక్కోసారి ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కూడా వెనకాడటం లేదు. రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, పబ్లిక్ స్ట్రీట్స్ కానీ, వాటర్ బాడీస్ కానీ, ఓపెన్ స్పేసెస్ కానీ, పబ్లిక్ పార్క్స్ ప్రొటెక్ట్ చేసుకునే దానికే ఈ హైడ్రా అనేది వచ్చింది అధ్యక్ష. అయితే వాళ్ళు ఏమంటున్నారు, మీరు కూలగొడుతున్నారు, అసలు కట్టడమే తప్పు బఫర్ జోన్లో కానీ చెరువులలో. మీ 10 సంవత్సరాల లోపల మీ ఉన్న హయాంలో అధ్యక్ష చెరువులు కబ్జా అయిపోయినాయి అధ్యక్ష. మొత్తం గ్రావెల్ నింపేసి ఒక చెరువుకి ఇంకొక చెరువుకి లింక్ కూడా వాటర్ కూడా ఫ్లో కాకుండా బ్లాక్ చేస్తే అధ్యక్ష ఈరోజు మొత్తం హైదరాబాద్ నగరం అధ్యక్ష మొత్తం ఫ్లడ్ అయిపోయి మొత్తం వాన పడ్డదంటే బయటికి కూడా పోరాని పరిస్థితి అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు కాపాడాలని చెప్పి మా సీఎం రేవంత్ రెడ్డి గారి హైడ్రా తీసుకొస్తే అధ్యక్ష ఒక మంచి పని చేస్తుంటే అధ్యక్ష నిద్ర పడతలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష నేను కూడా మాట్లాడినాను అధ్యక్ష హైడ్రా కమిషనర్ గారితో, కాజాగూడ లేక్ కూడా కబ్జా చేస్తే దాన్ని యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. అదే మూసీ రివర్ పైన అధ్యక్ష వాళ్ళ హయాంలో ఎన్నో బిల్డింగ్స్ కట్టినారు. ఆ బిల్డింగ్స్ కట్టినవి కూడా దానిపైన యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళు నిద్ర పడతలేదు. మొత్తం మీద అనిరుద్ రెడ్డి మార్కు రాజకీయంపై ఆయన అనుచరులు మాత్రం ఖుషి అవుతున్నట్టు తెలుస్తుంది. తిరుమల కొండపైకి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలు స్వీకరించేలా చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తల శ్రేయస్సు కోసం బీఆర్ఎస్ నేతలను అధికార పార్టీ కనుసన్నల్లోకి కూడా రానివ్వకపోవడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.